తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులు పరిశుద్ధులందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఆలోచనలను మరొకసారి ఆయన ఆరాధించట్లో భాగంగా అమూల్యమైనటువంటి విషయాలను ఆలోచించడానికి తగిన సమయంగా మీ యొక్క జీవితాల్లో దేవుని ఘనపరచడానికి ఆలోచించడానికి సమయాన్ని వెచ్చిస్తూ ఆలోచనాత్మకమైనటువంటి విషయాల పట్ల చక్కటి అవగాహనతో మీ మనసులను సిద్ధపరచుకుని ఈ యొక్క ప్రాంతానికి కూడి వచ్చినటువంటి మీ అందరి మనసుల్లో దేవుని యొక్క వాక్యాన్ని పుష్కలంగా నింపుకోవడానికి ఈ మాటలు ఎందు శ్రద్ధ కలిగి చక్కటి అవగాహనతో చెప్తున్నటువంటి వాక్యాలను విని హృదయం అనేటటువంటి పలకల మీద వాటిని రాసుకొని ఆలోచించి అలా ప్రవర్తించడానికి మనమందరం కూడా ఇష్టపడాలని కోరుకుంటూ నేటి మన అంశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. నీ జీవిత కాలంలో శరీరేచ్ఛలను బట్టి విత్తుతున్నావా, ఆత్మను బట్టి విత్తుతున్నావా? మనకు తెలుసు మన జీవితకాలం ఏ 200 300 లేకపోతే అబ్రహాం బ్రతికినటువంటి కాలాల లాంటివి కావు. కేవలం 70 సంవత్సరాలు, ఒకవేళ అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అనే సంగతి కూడా మనకు తెలుసు. నరుని ఆయుష్కాలం పరిమితి కలది. నరుని యొక్క జీవితకాలం ఆవిరి వంటిది, గడ్డి పువ్వు లాంటిది. అంతలోనే అది పూసి మళ్ళీ అంతలోనే వాడిపోతుంది, అంతలోనే కనపడి అంతలోనే మాయమైపోతుంది. ఇలాంటి జీవితకాలాన్ని కలిగి ఉన్నటువంటి మన బ్రతుకులలో దేవుడు చెప్తున్నటువంటి ఆత్మీయ సంగతుల పట్ల చక్కటి అవగాహన కలిగి మన బ్రతుకులు ఆ కొద్ది కాలమైనా జీవించాలన్నది దేవుని యొక్క కోరిక. అలాంటి మాటలతో మనల్ని ప్రతిసారి హెచ్చరిక చేయడానికి దేవుడు అనేక సంగతుల పట్ల చక్కటి అవగాహన కలిగి ఉండాలన్న ఆలోచనతో బోధకుల ద్వారా, స్వార్థికుల ద్వారా, ఇంకా చెప్పాలంటే మొదటి శతాబ్దంలో ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి ద్వారా హెచ్చరిస్తున్నటువంటి మాటలు మనకి జ్ఞాపకమే. అందులో భాగంగానే ఈ దినం కూడా ఆలోచించబోయేటటువంటి అంశాన్ని గురించి దేవుడు మన కొరకు ఎక్కడ రాయించాడు అని అంటే, గలతీ సంఘానికి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తూ 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు నేను చదువుతాను, దయచేసి గమనించండి. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. మోసపోగుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంటను కోయును. మనము మేలు చేయుట ఎందుకు విసుగక ఇందుము, మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంట పోతాము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. 7వ వచనం ఈ రీతిగా మనకు తెలియజేస్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు వెక్కిరింపబడ్డు. దేవుడు ఎలా వెక్కిరించబడతాడు అని అంటే, అసలు మనుషులలో వెక్కిరింపబడేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? మనుషులలో అంటే ఒక వ్యక్తి వెక్కిరించబడడం అని అంటే నవ్వులు పాలవడం. నవ్వులు పాలవడం అంటే ఎగతాళి చేయబడ్డం. అంటే ఇవి ఎప్పుడు సంభవిస్తాయి? ఒక వ్యక్తి జీవితంలో అతను ఫెయిల్ అయినప్పుడు. అరే, ఆ రోజు నువ్వు పుస్తకాల పురుగులాగా బాగా చదివేశావు, తీరా రిజల్ట్స్ వస్తే ఫెయిల్ అయిపోయావు అని తనతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళు అతన్ని గేలి చేయడం. నిజంగా అతని శత్రువుల పట్ల అతను
అబాస్పాలు అవడం, ప్రత్యర్థుల పట్ల అతను నవ్వులు పాలవడం, ఆ ఫెయిల్ అయినటువంటి దాన్ని బట్టి ఎగతాళి చేయడం అనేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇది మనుషుల జీవితంలో జరిగేటటువంటిది. కానీ దేవుని విషయంలో దేవుని విషయంలో అంటున్నాడు, మోసపోకుడి, దేవుడు ఎప్పుడు కూడా ఎక్కిరించబడడు. నిజంగా ఆయన మాట ఇస్తే అది జరగకుండా ఉంటే, ఒకవేళ దేవుడు మాట ఇచ్చి అలా జరగలేదు అనుకుంటే, ఇప్పుడు దేవుడు నిజంగా విక్రించబడతాడు. పోనీ అలాగని దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడా? అందుకనే మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడ్డు. అంటే దేవుడు అనేటటువంటి పదం వెనకాల ఫెయిల్యూర్ అనేటటువంటిది ఉండదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆయన వెక్కిరించబడ్డానికి ఆయన జీవితంలో ఏది కొనసాగించినా కూడా, ఒకవేళ ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా? ఒకవేళ మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటే దేవుడు వెక్కిరించబడతాడు. దేవుడికి ఫెయిల్యూర్ అనేటటువంటిది ఎక్కడా ఉండదు. దేవుడు తప్పు చేయడు. ఇంకా చెప్పాలంటే ఆయన ఏదైనా మాట చెప్పి జరిగించకుండా మనుషులు ఎదుట నవ్వుల పాలు కాడు. ఆయన జరిగించకుండా ఉంటే నవ్వుల పాలవుతాడు. అయితే ఇలాంటి మాటలు పౌలు గారు మనకెందుకు రాయిస్తున్నాడు? మనకెందుకు ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు? ఒకనాడు గలతీ సంఘానికి రాసినటువంటి మాటలే ఈనాడు మన జీవితంలో కూడా ఇవి మనకు కూడా అన్వయించుకుంటే ఇప్పుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు? నిజంగా దేవుని గురించి మనకు తెలుసా అంటే తెలుసు. ఆయన మాటిచ్చి తప్పేటటువంటి వాడు కాడు. ఆయన మాటిస్తే తప్పేటటువంటి వాడు కాదు. దేవుని గురించి మనకు తెలియదా? అయితే ఎందుకు ఈ సంగతిని గురించి గలతీ సంఘానికి రాస్తున్నాడు? మాకు దేవుని గురించి బాగా తెలుసండి, నిజంగానే దేవుడు విక్రింపబడ్డు అనే విషయాన్ని మనం ఆలోచించగలిగితే అసలు గలతీ సంఘానికి ఈ సంగతిని ఎందుకు రాస్తున్నాడు? అంటే దేవుడు అలా చేస్తాడా, ఇలా చేస్తాడా, ఇలా జరుగుతుందా, ఇలా జరగదా అని ఆలోచించేటటువంటి మనుషులు కూడా మనలో ఉన్నారు. ఆయన అలా చేస్తాడు, ఇలా చేయడు, ఇలా చేస్తాడు, అలా చేయడు. ఇంకా చెప్పాలంటే మన పిల్లలను, అంటే మనం పెంచి పోషించినటువంటి పిల్లలను మనం తీసుకెళ్ళి మంటల్లో వేసేస్తామా? మనం ప్రేమించినటువంటి పిల్లలే, అలాంటి పిల్లల్ని తీసుకెళ్ళి మంటల్లో వేసేస్తామా? దేవుడు అలా చేస్తాడా? మనం అందరం ఎవరు? దేవుని పిల్లలమే. దేవుడు పంపగా ఈ లోకానికి వచ్చినటువంటి వారమే. మన పిల్లల్నే మనం మంటల్లో వేయినప్పుడు అసలు దేవుని పిల్లలైనటువంటి మనల్ని గురించి దేవుడు మనల్ని తీసుకెళ్ళి మంటల్లో వేస్తాడా? అందుకనే దేవుడు వెక్కిరించబడ్డు, జాగ్రత్త అన్నాడు. దేవుడు దేవుని పిల్లలైనటువంటి మనల్ని తీసుకెళ్ళి మంటల్లో వేస్తాడా అని దేవుని గురించి వ్యంగ్యంగా మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా లోకంలో లేకపోలేదు. అయితే నిజానికి దేవుడు ప్రారంభం నుంచి కూడా మనం కాపాడబడాలని, నిజంగా చెప్పాలంటే మనం మారాలని, ఇంకా నిజంగా చెప్పాలంటే ఏ మనుషుడు కూడా పాతాళానికి పోకుండా తప్పించబడాలని ఎన్నో కోణాల నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే చూపిస్తూ ఉన్నాడు. నిజంగా అలాంటి ఆ అద్భుతమైనటువంటి ప్రణాళికను మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి మనం ఎవరికైనా సహాయం చేయాలని అనుకున్నాం అనుకోండి, మనం ఎవరికైనా సహాయం చేయాలని అనుకున్నప్పుడు మన సహాయాన్ని తిరస్కరించేటటువంటి వాడిని బట్టి మనకేమర్థమవుతుంది? చీరలు పంచుతున్నాం అనుకోండి, ఇతరులకు ఏదో మన ప్రాంతంలో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బట్టలు పంచాలి అన్న ఆలోచనతో బట్టలు పంచబడును అని ఒక బ్యానర్ రాసి అక్కడ నిలబడి బట్టలన్నీ ఒక టేబుల్ పైన పెట్టుకొని నిల్చున్నాం అనుకో, ఒక్కడు కూడా రాలేదు. వాటిని తీసుకోవడానికి ఒక్కడు కూడా రాలేదు. అంటే ఒక స్లమ్ ఏరియాని నువ్వు ఎంచుకున్నప్పుడు కూడా నువ్వు ఇచ్చేటటువంటి ఆ ధర్మం, లేకపోతే నువ్వు చేయాలనుకున్నటువంటి సహాయం, దాన్ని పుచ్చుకోవడానికి ఒక్కడు కూడా రాలేదనుకోండి, అప్పుడు నీ ఫీలింగ్ ఎలాగుంటుంది చెప్పండి? అబ్బో, ఇక్కడ వాళ్ళకి ఇది అవసరం లేదేమో, అంటే వీళ్ళకి చాలా నిజంగా ఇతనికి సాయం పొందుకోవాలనేటటువంటి ఆలోచన లేదు, కాబట్టి ఇక్కడ వాళ్ళంతా ఫోజు కొడుతున్నారు, కాబట్టి మనం ఈ సహాయాన్ని ఎప్పుడైతే చేయాలనుకున్నామో ఇక నుంచి ఇక్కడ
ఇది చేయకూడదు అనే నన్ను నిర్ణయానికి వచ్చేస్తామా? ఇక చేయకూడదు అనే నిర్ణయానికి వచ్చేస్తాం. ఎందుకంటే ఆ రోజుల్లో మేము బట్టలు పంచడానికి అక్కడ పెట్టినప్పుడు ఒక్కడు కూడా వచ్చి మా బట్టలు, మేము ఇచ్చే బట్టలు తీసుకోలేదని అంటే మన ఫీలింగ్ ఎలాగుంటుంది? మళ్ళీ రెండోసారి పెడతాం అలాంటి ప్రోగ్రాము? ఖచ్చితంగా రెండోసారి పెట్టం. పోనీ అన్నదానం చేద్దాము ఈ ప్రాంతంలో అని అనుకొని అన్నదానం చేయబడును అనేటటువంటి ఆ పదాంతో కలిగినటువంటి ఫ్లెక్సీలు అక్కడ పెట్టి మంచి బిర్యానీలు ఇవన్నీ తయారు చేసుకొని అక్కడ పెట్టుకున్నప్పుడు కూర్చున్నప్పుడు ఒక్కడు కూడా ప్లేట్ ఎత్తుకొని రాలేదనుకోండి ముందుకి, ఏమనిపిస్తుంది మనకి? ఇక్కడ బాగా భోజన వసతి ప్రతి ఒక్కరి జీవితాల్లో చాలా పుష్కలంగా ఉంది, కాబట్టి మనం ఇచ్చేటటువంటి దీన్ని తీసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు, కాబట్టి ఇక ఈ ప్రాంతంలో మనం ఏం చేయకూడదు, అసలు భోజన పదార్థాలు వీళ్ళకి ఇచ్చి సహాయం చేయకూడదు అనేటటువంటి నిర్ణయానికి వచ్చేస్తామా? ఖచ్చితంగా. ఇప్పుడు దేవుని విషయంలో కూడా నరకానికి నా పిల్లలు వెళతారు అని అనుకున్నటువంటి దేవుని యొక్క ఉద్దేశంలో వాళ్ళు నిజంగా కాపాడాలి అని ఆయన ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి నరకానికి నా బిడ్డలు వెళ్ళిపోతారు, కాబట్టి వాళ్ళని ఏం చేయాలంటే ఎలాగైనా కాపాడాలని దేవుని యొక్క ప్రయత్నాలు చూస్తూ ఉంటే, నేడు మనం ఏం చేస్తున్నామని అంటే ఆయన సహాయాన్ని, ఆయన ప్రేమను అంగీకరించేటటువంటి పరిస్థితిలో మనం లేము. కానీ మన పట్ల మాత్రం దేవుడు ఎలా అవగాహనతో ఉన్నాడంటే, నా బిడ్డలు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు, కాబట్టి ఎలాగైనా వారికి నేను సహాయం చేయాలి, ఎలాగైనా వారిని ఆ ఆపద నుంచి కాపాడాలని నిరంతరము ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నాన్ని పాతాళానికి వెళ్తున్నటువంటి ఏ వ్యక్తి కూడా దాన్ని స్వీకరించట్లేదు. కాబట్టి ఇప్పుడు దేవుని ఆలోచన ఎలా మారుతుందో చెప్పండి? మరలా వీళ్ళకి బోధించాలి, మరలా వీళ్ళని హెచ్చరించాలి అన్న ఆలోచన వస్తుందా? రాదు. అయినా కూడా నిజంగా దేవుని సహాయాన్ని లేకపోతే దేవుని యొక్క ప్రేమను అంగీకరించేటటువంటి పరిస్థితుల్లో ఏ మనుషుడు లేడు. ఇప్పుడు మునిగిపోయి కొట్టుకొని పోతున్నాడు. నిన్నే వాట్సాప్లో ఆ రీల్ చూసినప్పుడు ఒకడు బ్రిడ్జి కింద ఒక తాడు వేసుకొని ఈడు చెయ్యి కిందకి పెట్టున్నాడు. ఆ ఎదురుగా కొట్టుకుంటూ వస్తూ ఉంది ఒక ఆవిడికి వీడు గట్టును చేరి ఒక చెయ్యి అందిస్తున్నాడు. ఆ కొట్టుకుంటూ వచ్చాము కూడా ఏం చేయాలి? తను కూడా చెయ్యి అందించాలి కదా. చెయ్యి అందించకుండా పర్లేదు ఇలా కొట్టుకుంటా పోతే బాగుంది నాకని ఆడు చెయ్యి ఇస్తున్నా కూడా చెయ్యి ఇవ్వకుండా కొట్టుకోపోయింది అనుకో, ఇప్పుడు పరిస్థితి ఎలాగుంటుంది? ఇంకొంచెంసేపు ఇలా కొట్టుకోబాదాం అనుకుంటే నిజంగానే కొట్టుకోబాదు. అంటే చెయ్యి ఇవ్వాలి, చెయ్యించినప్పుడు ఆ చెయ్యి ఇస్తేనే అతడు లేకపోతే ఆమె రక్షించబడతాడన్న సంగతి మనకు తెలుసు. ఒకవేళ చెయ్యి ఇవ్వకుండా వెళ్ళిపోయింది అనుకో, టాటా చెప్తా పోయిందనుకో, అప్పుడు పరిస్థితి ఎలాగుంటుంది? అంటే వీడు చెయ్యి ఇచ్చినా కూడా సెకండ్ ఇస్తున్నాడేమో, నువ్వు సెకండ్ ఇచ్చకుండా వెళ్ళిపోయింది అనుకో, వదిలేసి వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు పరిస్థితి బాగుంటుందా? అందరి జీవితాలు కూడా అలాగనే ఉన్నాయి ప్రేమటువంటివా. అందరం పాతాళానికి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాం, అయినా చెయ్యి ఇవ్వడంలో వెనుకంజ వేస్తున్నటువంటి మానవ జాతిని చూసినప్పుడల్లా దేవుడు చాలా బాధపడుతున్నాడు. కొంతమంది క్రైస్తవుల యొక్క మనోభావాలు ఎట్లున్నాయంటే, నాకేంటండి, నేను బాప్తిసం పొందేశాను, ప్రతి ఆదివారం వచ్చేస్తా ఉన్నాను, కాబట్టి నాకు పరలోకం అనేటటువంటిది గ్యారెంటీ అనుకుంటున్నాను. చాలా గ్యారెంటీ అనుకున్నాను. నిజంగా పరలోకం బాప్తిసం అనేటటువంటి కార్యక్రమం పరలోకం వెళ్ళడానికి ఒక మొట్టమొదటి మెట్టు అది. ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలి. మాకేంట్లే, మేము పరిశుద్ధులము, మేము విశ్వాసులము, కాబట్టి మేము బాప్తిసం పొందేశాము అని ఒకవేళ అనుకుని నీ నిర్లక్ష్య ధోరణిలో నువ్వు ఉంటే కొట్టుకొని పోతావు. ఎక్కడ కొట్టుకొని పోతావు? పాతాళానికే కొట్టుకొని పోతావు. అందుకనే అందరూ ఎలా నడుచుకుంటున్నారంటే శరీరానుసారంగానే నడుచుకుంటున్నారు, ఆత్మానుసారంగా అసలు నడుచుకోవడం అనేటటువంటి వారి జీవితంలో జరగట్లేదు. అందుకనే అందరూ శరీరానుసారంగానే నడుచుకుంటున్నారు. బాహ్య జీవితం అనేటటువంటిది నలుగురికి కనిపించాలి. బాహ్య జీవితాన్ని చూపించేటటువంటి ప్రతి ఒక్కడు, శబాష్ వీడికి 2 కార్లు ఉన్నాయి, 4 బైకులు ఉన్నాయి, 4 అంతస్తుల ఇల్లు ఉంది అని అనుకోవడానికే ఇష్టపడుతున్నామా.
ఇలా మనుషులు నన్ను గురించి ఇలా ఆలోచించడానికే మనం ఇష్టపడుతున్నామే తప్ప దేవుని యొక్క ఆలోచనల ప్రకారం మనం నడుచుకోవడానికి ఎప్పుడు ఇష్టపడలేదు. అయినా దేవుడు ఏం చేస్తున్నాడని అంటే రాబోయేటటువంటి ఆ ఉగ్రత, మనుషుడు చేరుకోబోయేటటువంటి ఆ పాతాళం, అక్కడ అనుభవించేటటువంటి వేదన, ఆవేదన, ఆరని అగ్ని, చావని ఆత్మ, వీటన్నిటి విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎంత చక్కగా ఎప్పుడెప్పుడు ఎలాంటి మాటలతో ఎలా హెచ్చరిక చేస్తున్నాడో మనం ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చాలాసార్లు ఈ సంగతి మనం చదువుకున్నటువంటి వారమే. పూర్వకాలమందు అదిగో పూర్వకాలంలో కూడా దేవుడు ఎలా హెచ్చరిక చేస్తున్నాడంట, నానా సమయములలోనూ నానా విధములుగాను అదిగో ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అన్న పదం మనకు కనిపిస్తుంది. అంటే పితరుల కాలం నుండి ఇప్పటి వరకు దేవుడు మాట్లాడడం అనేటటువంటి కార్యక్రమం మానుకోలేదు ప్రియమైనటువంటి. పితరుల కాలం నుంచి దేవుడు మాట్లాడడం అనేటటువంటి మాటలు ఏమైనా మానుకున్నాడా అంటే మానుకోవట్లేదు, మానలేదు. అందుకనే తన మాట్లాడేటటువంటి పద్ధతిని మార్చుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. తను మాట్లాడేటటువంటి మాటల పద్ధతిని దేవుడు మార్చుకుంటున్నాడు. అందుకని అలా చేస్తున్నాడు కూడా. నానా విధాలుగా ఆయన మాట్లాడుతున్నాడు, నానా విధాలుగా, నానా విధములుగా, నానా సమయములలోనూ ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన కుమారుని ద్వారా కూడా మనతో మాట్లాడినాడు. అయినా మనుషులు పట్టించుకుంటున్నారా? మాట్లాడే పద్ధతిని అయితే దేవుడు మార్చుకున్నాడే కానీ మాట్లాడడం అనేటటువంటి దాన్ని మానుకున్నాడా? మానుకోలేదు. ఎందుకని అంటే మనుషులు కొద్దిగైనా ఆలోచన చేస్తారు అనేటటువంటి విషయం. అందుకని తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని ద్వారా, ఇంకా కుమారుడు అపోస్తుల ద్వారా, అపోస్తులు లేఖనాల ద్వారా ఇప్పటికీ మనతో మాట్లాడుతున్నారా? ఇప్పటికీ మనతో మాట్లాడుతున్నారు. అందుకని ఇప్పుడు మరొక కోణంలో మనకి అపోస్తుల ద్వారా మాట్లాడుతూ చెప్తున్నటువంటి ఈ మాటను మనం ఆలోచించగలిగితే 7వ వచనం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు వెక్కిరింపబడ్డా అన్న సంగతి మనకు తెలుసు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండేటటువంటి వాడు కాదు. అందుకనే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు అన్నాడు. మనుషుడు ఏం విత్తుతాడో అదే పంట కోస్తాడు. వరి విత్తనాలు విత్తాడు అనుకోండి, గోధుమలు కోస్తాడా? గోధుమలు కోయడు. అలాగని గోధుమ విత్తనాలు విత్తితే వరి పంట కోయడు. నిజంగా ఇది ప్రపంచంలో ఎవరు కాదనలేనటువంటి నిజం. ఈ పద్ధతిని గురించి యూనివర్సల్ సూత్రాలు అంటారు వీటిని. మనుషుడు ఏ పంట విత్తుతాడో, ఏ విత్తనం విత్తుతాడో అదే పంటను అతను కోస్తాడు. ఇది ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా కాదనలేనటువంటి నిజం. అందుకని దీన్ని బట్టి దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడంటే శరీరాలను బట్టి విత్తేటటువంటి వాడు అన్నాడు. చూడండి, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు అన్నాడు. శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు అంటే దేవుడు మన జీవితాన్ని ఉద్దేశించి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే చెప్తున్నాడు, శరీరేచ్ఛలను బట్టి విత్తేవాడు అని అన్నాడంటే శరీరాన్ని బట్టి ఎలా విత్తుతాడు? ఒక మనుషుడు శరీరాన్ని బట్టి ఎలా విత్తుతాడు? పంట అంటే మనకు అర్థమవుతుంది. ఆ పంట పొలంలో విత్తేటటువంటి విత్తనాలంటే మనకు బాగా తెలుసు. కానీ ఇక్కడ శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు అన్న పదాన్ని మాట్లాడుతున్నాడు అని అంటే నిజంగా మనుషుని యొక్క జీవిత కాలాన్ని దేవుడు ఒక వ్యవసాయ కాలంగా చూపిస్తున్నాడు. జీవిత కాలాన్ని అంతటిని మనం, జీవితకాలం అంటే ఏంటి? ఇక్కడ పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, మన జీవిత కాలాన్ని గురించి ఒక వ్యవసాయ కాలం అన్నాడు. మనకు తెలుసు కదా, మానవ జీవితాలను ఒక యుద్ధ కాలం లాగా దేవుడు వర్ణించాడా? నరుల ఆయుష్కాలం పరిమితి కలది, నరుల జీవించేటటువంటి జీవితకాలం ఒక యుద్ధ కాలం లాంటిది అన్నాడు. ఇంకా చెప్పాలంటే నరుల యొక్క జీవితకాలం అది పనికాలం, ఒక పనోడు కాలం చేసినటువంటి పరిస్థితి.
పని కాలం అనేటటువంటి విషయాన్ని చూపిస్తున్నాడు. అయితే ఇక్కడ మానవ జీవిత కాలం ఒక వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కాలంగా చెప్తున్నాడు. అంటే మన జీవితం అనేటటువంటి అంటే 70 లేక 80 సంవత్సరాల జీవిత కాలం అనేటటువంటిది ఒక పొలం లాంటిదని మనం అనుకుంటే మన జీవిత కాలంలో మనం విత్తుతున్నాము. ఇంతకీ ఏం విత్తుతున్నాం మన జీవిత కాలం అనేటటువంటి ఈ పొలంలో? 70 లేక 80 సంవత్సరాలు అన్న సంగతి మనకు తెలుసు. ఈ 70 లేక 80 సంవత్సరాలు అనేటటువంటి ఈ జీవిత కాలం అనేటటువంటి ఈ వ్యవసాయంలో ఏం విత్తుతున్నావు? కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు, శరీరేచ్ఛలను బట్టి మనం విత్తుతున్నామా అంటే అవును, శరీరేచ్ఛలను బట్టి విత్తుతున్నాం. అంటే శరీరాన్ని బట్టి మనం ప్రవర్తించేటటువంటి ఆ ప్రవర్తన విధానాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ, మన జీవిత కాలం అనేటటువంటి పొలంలో శరీరేచ్ఛలను బట్టి విత్తుతున్నావు అన్నాడు. శరీరేచ్ఛలను బట్టి విత్తేటటువంటి విత్తనాలు ఎలాగుంటాయి అంటే శరీర ప్రకారం అనేటటువంటి విత్తడం అంటే ఏంటి అనే సంగతి మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. అలాగే ఆత్మ ప్రకారం విత్తడం అంటే ఏంటో కూడా మనకు అర్థం అవ్వాలి. శరీర ప్రకారం విత్తడం అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఆత్మ ప్రకారం విత్తడం అంటే ఏంటో కూడా మనకు అర్థం అవ్వాలి. అసలు ఈ రెండిటి మధ్య తేడా ఏంటి? అసలు ఈ రెండిటి మధ్య ఆ తేడా అనేటటువంటిది ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. అందుకని మనం ప్రాక్టికల్గా మనం ఆలోచన చేస్తే తప్ప ఈ విషయాలు మనకు అర్థం కావు. శరీరేచ్ఛను బట్టి విత్తడం అంటే ఏంటో మనకి ఇప్పటిదాకా అర్థం కాలేదు. పోనీ ఆత్మను బట్టి విత్తడం అంటే అది కూడా మనకు అర్థం కాలేదు. అందుకని దేవుడు ప్రతిసారి కూడా మనకు ఒక హెచ్చరికల లాంటి విషయాలను ఆయన అందిస్తూ ఉంటాడు. హెచ్చరికలు దేనికనంటే పాతాళం నుంచి మనుషుడు తప్పించబడాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. అందుకని పూర్వకాలం నుండి నానా సమయాల్లో నానా విధాలుగా హెచ్చరికలు చేస్తున్నా కూడా మనుషుడు వాటిని ఆయా తరాలలో పట్టించుకోకుండానే పయనమైపోతున్నాడు పాతాళాన్ని. పోనీ అయినా దేవుడు ఏమన్నా మానుకున్నాడా? మాట్లాడుకోవడం అనేటటువంటిది, ఆయన మాట్లాడడం అనేటటువంటి విషయాన్ని మానుకోలేదు. పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినాల అంతమంది కూడా ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు అన్న సంగతి మనకు అర్థం చేసుకో. కాబట్టి ఇక్కడ శరీర ప్రకారం విత్తడం అంటే ఏంటో మనకు అర్థం కావట్లేదు కదా. అందుకని జీవిత కాలాన్ని ఒక పొలంలాగా మనం ఆలోచన చేస్తే తప్ప ఈ విషయం మనకు అర్థం కాదు. ఒక జీవిత కాలమే 70-80 సంవత్సరాల జీవిత కాలాన్ని ఒక పొలంలాగా మనం ఆలోచన చేస్తే ఈ విషయాలు అనేటటువంటివి మనకు చక్కగా అర్థమవుతాయి. అందుకనే థియరీ అనేటటువంటిది ఎలాగుంటుందో ప్రాక్టికల్ కూడా అలాగే ఉంటుంది అన్న సంగతి మనకు తెలుసు. ఇప్పుడు మనం థియరీ అనేటటువంటి దాన్ని ఇక్కడ విన్నాం. ఏంటి ఆ థియరీ అంటే శరీరేచ్ఛలను బట్టి విత్తడం అంటే ఎలా, శరీరేచ్ఛలను బట్టి విత్తడం అంటే ఎలా అన్న సంగతిని మనం ఆలోచన చేసినప్పుడు ఒక తెల్ల పేపర్ తీసుకొని ఇంటికి వెళ్ళి ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక దిన సమయాన్ని గురించి మనం అధ్యయనం చేస్తే చక్కగా శరీరేచ్ఛలను బట్టి ఎలా విత్తాలో ఆత్మను బట్టి ఎలా విత్తాలన్న సంగతి మనకు అర్థమవుతుంది. మనకు తెలుసు కదా, పగలు పనికాలం అన్న సంగతి మనకు తెలుసు, రాత్రి నిద్రపోయే కాలం అన్న సంగతి కూడా మనకు తెలుసు. పోనీ పగలు దేవుడిచ్చే సమయం ఎంత? ఒక రోజుకి 12 గంటలు, అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు. అలాగే రాత్రి 6 నుంచి తెల్లారి 6 గంటల వరకు, అంటే నిద్రకు 12 గంటల సమయాన్ని ఇస్తున్నాడు, అలాగే పనికి 12 గంటల సమయం ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక పేపర్ని తీసుకుని దానిలో ఒక గడులు గీసి మొట్టమొదటి గంట అంటే 6 నుంచి 7 గంటల వరకు ఏం చేసావో ఒకసారి రాయి. 6 నుంచి 7 గంటల వరకు ఏం చేసావో రాయి. అలాగే 7 నుంచి 8 గంటల వరకు ఏం చేసావో రాయి. అంటే గంటలో నువ్వు ఏమి విత్తుతున్నావో నీకు అర్థమవుతుంది. ఒక గంటకి ఆ గంటలో నువ్వు చేసినటువంటి కార్యక్రమం, మరొక గంటకి నువ్వు చేసినటువంటి కార్యక్రమం, అంటే ఒక గంటలో నువ్వు విత్తుతున్నటువంటి విషయం అది దేని కొరకు విత్తుతున్నావో తర్వాత నువ్వు అనాలిసిస్ చేయి. సాయంత్రం 6 గంటల వరకు ఓ ప్రణాళిక వేసుకో, ఓ టైం టేబుల్ లాగా రాసుకో. దైనందిన జీవితంలో ఇలాంటివి ఒక 30 రోజుల వరకు నువ్వు ఒక కేస్ షీట్ రాసేసావు అనుకో. మనకు తెలుసు కదా, నర్సులు హాస్పిటల్లో ఉన్నప్పుడు కేస్ షీట్ రాస్తారు. కేస్ షీట్ అంటే తెలుసు కదా మీకు, పేషెంట్ పండబెట్టిన బెడ్ దగ్గరే అది ఉంటుంది, అట్టకి తగిలించి ఉంటారు దాన్ని. మీరు ఎప్పుడైనా పోయినప్పుడు గమనించండి.
డాక్టర్ వస్తే పేషెంట్ మీద ధ్యాస చూస్తాడు, ముందు కేస్ షీట్ తెమ్మంటాడు. కేస్ షీట్లో ఏమేమి ఉంటుందంటే ఎప్పుడు మాత్రలు ఇచ్చారు, ఎన్ని గంటలకు ఇంజెక్షన్ వేశారు, ఏ ఇంజెక్షన్ వేశారు అన్న దాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రికార్డ్ చేసి సంతకాలు పెట్టి ఉండాలి. ప్రతి 5 నిమిషాలకి ఆ పేషెంట్ పట్ల ఏం చేశారు, వీటన్నిటిని బట్టి అక్కడ రాస్తున్నటువంటి వాళ్ళు. అందుకనే నర్సింగ్ కేర్ అనేటటువంటి విషయం మనకు అది బెడ్లో పడుకున్నప్పుడు పేషెంట్ విషయంలో జరిగిస్తున్నటువంటి కార్యక్రమం. ఇప్పుడు మనం పేషెంట్లం కాము, రోజువారీ జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆ జీవన విధానానికి అలవాటు పడినటువంటి మనకు శరీరేచ్ఛలను బట్టి విత్తడం అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలంటే, ఒక దినంలో 12 గంటలు దేవుడు అనుగ్రహించినప్పుడు ఒక్కొక్క దినాన్ని గురించి నువ్వు అనాలిసిస్ చేయి. ఒక్కొక్క దినాన్ని ఆ దినంలో దేవుడు ఇచ్చినటువంటి ఒక గంటను గురించి నువ్వు అనాలిసిస్ చేసి రాయి. ఒక కేస్ షీట్ రాయి, నీకంటే నువ్వు ఒక కేస్ షీట్ రాయి. ఆ కేస్ షీట్ రాసేసి 7 నుంచి 8 గంటల వరకు, 8 నుంచి 9, 9 నుంచి 10, 10 ఇలా సాయంత్రం 6 గంటల వరకు నువ్వు ఒక కేస్ షీట్ లాంటిది నువ్వు తయారు చేయి. ఇలా ఒక 30 రోజులు తయారు చేయి. జీవితకాలం అంతా నేను తయారు చేయమని చెప్పట్లేదు, ఓ సింపుల్గా ఓ 30 రోజులు తయారు చేయి. ఈ 30 రోజులను బట్టి ఏ రోజు దేన్ని బట్టి నువ్వు ఆ గంటలో నువ్వు ఏం చేసావో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి అనాలిసిస్ చేసావంటే, శరీరేచ్ఛలను బట్టి విత్తుతున్నావా, ఆత్మను బట్టి విత్తుతున్నావా అన్న సంగతి నీకు ఈజీగా అర్థమైపోతుంది. అందుకనే అందులో మనం నిజంగా చెప్పాలని అంటే మనం చేసేది ఏంటో అన్న సంగతి నీకు అర్థమైపోతుంది. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఏ కార్యక్రమం చేసావు, శరీరానికి చేసావా, ఆత్మకు చేసావా? అలాగే 7 నుంచి 8 గంటల వరకు శరీరానికి చేసావా, ఆత్మకు చేసావా? అంటే ఇలా 12 గంటల మన కేస్ షీట్లో సాయంత్రం 12 గంటల అంటే 6 గంటల తర్వాత 12 గంటల ఈ కోర్సులో నువ్వు దేన్ని బట్టి ఏమి విత్తావో ఒక్కసారి నువ్వు ఆలోచించు. అంటే కంప్లీట్గా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పని కాలంలో, అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పగలు ఏ కార్యక్రమాలు నువ్వు చేసావు అన్న సంగతి నీకు అర్థమైపోతుంది. అందుకని ఇక చెప్తున్నాడు, మనం విత్తుతున్నటువంటి విత్తనాలు శరీరేచ్ఛలు అనేటటువంటి విత్తనాలు అయితే ఇప్పుడు పంట ప్రతిఫలం ఏమిస్తుంది నీకు? ఒక దినంలో నువ్వు శరీరాన్ని బట్టే నువ్వు విత్తినటువంటి కార్యక్రమాలు నీకు కనిపిస్తాయి. సాయంత్రం 12 గంటలు పూర్తవగానే, నేను చెప్పే 12 గంటలు అంటే 6 తర్వాత, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నువ్వు దేన్ని బట్టి విత్తావో అన్న సంగతి నువ్వు రాసేసావని అంటే, అందులో శరీరానికి సంబంధించినటివే ఎక్కువ ఉంటాయా, ఆత్మకు సంబంధించినవి ఎక్కువ ఉంటాయా? చూసారా? అంటే శరీరానికి బట్టినటువంటి వాటివి, శరీరానికి సంబంధించినటువంటి విత్తనాలు అక్కడ ఎక్కువ ఉంటాయి, అవి నాడుతూ వస్తున్నాయి. ఇలా ఒక రోజులో 12 గంటల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ 12 గంటల్లో శరీరంకే ఎక్కువ మార్కులు వచ్చేస్తే, శరీరానికి సంబంధించిన విత్తనాలే నువ్వు నాటేస్తే ఆ జీవిత కాలం అనేటటువంటి ఆ పంటలు అలా 30 రోజులు చేసి చూడండి, ఆత్మకి ఎక్కువ మార్కులు వస్తాయా, శరీరానికి ఎక్కువ మార్కులు వస్తాయా? శరీరానికే కదా, ఇది అందరం ఒప్పుకునేటటువంటి కార్యక్రమం. శరీరానికే ఎక్కువ మార్కులు వస్తే ఇక్కడికి వచ్చి కూర్చొని దేవుడు నాకు పరలోకం ఎందుకు ఇవ్వడు అని అంటే కుదరతుందా? శరీరాన్ని బట్టి వెతుచుండగా నాకు పరలోకం వస్తుందని ఎలా ఆలోచన చేస్తావు? రోజు దినచర్యలో మనకి శరీరాన్ని బట్టిన కార్యక్రమాలే ఎక్కువ కనిపిస్తున్నప్పుడు దేవుడు నాకు ఎందుకు నిత్య జీవం ఇవ్వడు అని అంటావే? శరీరాన్ని బట్టి విత్తువాడు, చూడండి మళ్ళా, శరీరాన్ని బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమైపోయేటటువంటి పంట కోయును అన్న పదం ఉందా? క్షయమైపోయేటటువంటి పంట విత్తుతాడు. క్షయము అనేటటువంటి పంట విత్తుతాడు. క్షయము అంటే క్షయరోగం గురించి తెలుసా మీకు? టీబీ. క్షయరోగం అంటే క్షయమైపోయేటటువంటి శరీరం. అంటే టీబీ అనేటటువంటిది బాడీలో ఎంటర్ అయితే బాడీని తినేస్తా వస్తుంది. టీబీ వార్డుకి వెళ్ళి చూడండి, అందరూ బక్కపలసగా ఉంటారు. అంతకుముందు వేరుగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఆ క్షయమైపోయేటటువంటి రోగం అంటే టీబీ అనేటటువంటి రోగం వచ్చిందో అది మాంసాన్ని ఏం చేస్తుంది? తినేస్తుంది. అందుకని క్షయరోగం అని అంటారు. అయితే ఇక్కడ గంట గంటకు మనం విత్తేటటువంటి విత్తనాలు శరీరం కొరకైతే మరి ఆత్మ కొరకు విత్తే విత్తనాల శాతం ఆత్మ కొరకు. అందుకని ఈ జీవిత కాలంలో నువ్వు విత్తుతున్నది శరీరేచ్ఛలను బట్టి విత్తుతున్నావా, ఆత్మను బట్టి విత్తుతున్నావా? ఒక్కసారి ఆలోచించే. ఇలా ఒక నెల షెడ్యూల్ వేసుకొని చూస్తే నిజంగా మన భవిష్యత్తును మనమే చెప్పేసుకోవచ్చా, వేరే వాళ్ళు చెప్పాలా?
మనమే చెప్పేసుకోవచ్చు. అంటే మనకు వచ్చిన పేపర్ మనమే దిద్దుకుంటే ఇప్పుడు మనం పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా? మీరు చూడండి 10th క్లాస్ ఈ మధ్య ఎగ్జామ్స్ అయినాయి. అలాగే ఇంటర్మీడియట్ కూడా ఎగ్జామ్స్ అయినాయి. ఈ ఫైనల్ ఎగ్జామ్ రాసే ముందు వాళ్ళకి ఏ ఎగ్జామ్ పెడతారంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అని పెడతారు. దేనికి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పెట్టడం? ఫైనల్గా రాయబోయేటటువంటి ఎగ్జామ్ విషయంలో నీ క్యాలిబర్ ఎంతో, నీ సామర్థ్యం ఎంతో ఒకసారి చెక్ చేసుకో అని చెప్పడానికి ఫైనల్ ఎగ్జామ్ జరగక ముందు ఏ ఎగ్జామ్ పెడతారు వాళ్ళకి? ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పెడతారు. ఇప్పుడు ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో బాగా రాసినటువంటి వాడి విలువ బాగుంటుంది, కానీ బాగా రాయనటువంటి వాడి విలువ అది పరిస్థితి బాగుండదు. అందుకనే నీ సామర్థ్యం ఎంతో నువ్వు తెలుసుకోవడానికే ప్రీ పబ్లిక్ ఎగ్జామ్స్ అనేటటువంటిది విద్యార్థులను పెట్టి ఏం చేస్తారంటే, జాగ్రత్త, ఇంతకంటే ఇంకా కష్టంగా ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పడానికి, వాడి కాలిబర్ని పెంచడానికి, వాడి సామర్థ్యాన్ని పెంచడానికి ఏం చేస్తారని అంటే ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పెడతారు. అలాగే దేవుడు కూడా మనకి ఏం చేస్తున్నాడంటే, మీ సామర్థ్యం ఎలాగుందో ఒకసారి లెక్క చూసుకోండి అన్నాడు. అందుకనే మన సామర్థ్యానికి ఇచ్చేటటువంటి ఓ టెస్ట్ అన్నమాట ఇది. అందుకనే దాన్ని బట్టి నువ్వు ఇంకా పోరాడాలా, లేకపోతే ఇంకా నువ్వు చదవాలా, లేకపోతే ఇంకా నువ్వు దాని కొరకు కష్టపడాలా లేదా అన్న సంగతి ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో ఒక విద్యార్థికి ఎలా తెలుస్తుందో, అలాగే దేవుడు కూడా మన జీవితాన్ని నువ్వు ఒక్కసారి టెస్ట్ చేసుకో అంటున్నాడు. నీ జీవితాన్ని ఒక్కసారి టెస్ట్ చేసుకో. నువ్వు రాబోయేటటువంటి జీవితానికి అర్హుడువా కాదా? మరి ఆ జీవితం ఎలాగుంటుంది? అది నిత్య జీవం. అదేదో కొంతకాలం ఊడిపోయేటటువంటిది కాదు, అది ఒక నిత్య జీవం. కాబట్టి ఒకసారి నిన్ను నువ్వే టెస్ట్ చేసుకో. అందుకనే ఫ్రీ టెస్ట్ పెడుతున్నాడు. అందుకని ఆలోచించుకోవాలి మనం. దీన్ని బట్టి పరలోకం వస్తుందా రాదా అనేటటువంటి విషయం మనకే అర్థమైపోతుందా? మనకే అర్థమైపోతుంది. కాబట్టి ఈ టెస్ట్ ఇక్కడ కానీ మనం ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో ఒక విద్యార్థి పాస్ అయినప్పుడు ఎంత ఆనందపడతాడో అంతకంటే ఎక్కువగా ఫైనల్ ఎగ్జామ్ ఆడు ఎదుర్కోబోతున్నాడు. కాబట్టి అందులో వచ్చేటటువంటి రిజల్ట్ను కూడా ఇందులో వచ్చేటటువంటి రిజల్ట్ని బట్టి అంచనా వేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనకు కూడా ఓ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ లాంటిదే మన జీవితకాలం. కాబట్టి ఈ జీవితకాలంలో మనల్ని మనమే లెక్కలేసుకోకపోతే రాబోయేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకం మన సొంతం కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంటే శరీరం అనేటటువంటిది సుఖంగా సౌకర్యంగా బ్రతకడానికి మనం విత్తేటటువంటి ప్రతి విత్తనము దానికి దోహదం చేస్తే, అలా చేస్తూ శరీరం కొరకే విత్తుతున్నావు. నిద్రలేసిన దగ్గర నుంచి పడుకునేంత వరకు నీ శరీరానికి కావాల్సిన వాటిని నువ్వు చూస్తూ ఉన్నావు. అలా చూస్తూ ఒక్క ఆదివారం మధ్యలో వచ్చేసి ఇక్కడ కూర్చొని నాకు పరలోకం ఎందుకు ఇవ్వడు, నాకు పరలోకం ఎందుకు ఇవ్వడు అని ఆలోచన చేస్తే నిజంగా పరలోకం వస్తుందా మనకి? మిగిలినటువంటి 7 దినాలు 6 దినాలు మన జీవితానికి అవసరమే, మన దేహానికి అవసరమైనటువంటి వాటన్నిటిని బట్టి నువ్వు ఆలోచన చేస్తే ఒక ఆదివారం మాత్రం వచ్చి కూర్చుంటే వచ్చేస్తుందా పరలోకం? లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. పొలంలో గురుగులు విత్తేసి వచ్చేసామండి. మనకున్నటువంటి పొలంలో గురుగులు విత్తేసి వచ్చేసినాము. మరి వరి పంట ఎలా వస్తుందని ఆలోచన చేస్తున్నావు నువ్వు? విత్తనాలు విత్తేటటువంటి రైతులను కూడా మీరు బాగా గమనించండి. వాళ్ళు విత్తనాలు విత్తేటప్పుడు మంచి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో వెతుకుతారు. మంచి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో. ఎందుకంటే సచ్చు విత్తనాలు విత్తేసి పంటంతా నష్టపోవడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి మంచి విత్తనాలు ఎక్కడనేటటువంటివి వెతికి వాటిని తీసుకొచ్చి పొలంలో నాటిన తర్వాత అవి 3వ రోజే మొలకెత్తి ఆ ఆనందంతో వాళ్ళు ఈసారి పంట చాలా బాగా పండింది, ఎందుకంటే నేను విత్తిన విత్తనాలు మంచివి కాబట్టి మంచివని అంటే గురుగులు విత్తేసి వరి పంట కోసం ఎదురు చూడడం. వరి విత్తనాలు విత్తినటువంటి వాడి వరి పంట కోసం ఎలాగైతే ఎదురు చూస్తాడో రైతు, అంటే విత్తేటప్పుడే ఓ మంచి విత్తనాలను అతను సెలెక్ట్ చేసుకుంటాడా? సెలెక్ట్ చేసుకుంటేనే మంచి రిజల్ట్ అనేటటువంటిది అతని జీవితంలో అతను పొందుతాడు. కాబట్టి గురుగులు అనేటటువంటి విత్తనాలు విత్తేసి నాకు గోధుమలు కావాలంటే కుదరతుందా అంటే అలా కుదరదు. అందుకనే చెప్తున్నాడు దేవుడు, నన్ను మోసపోవద్దు. దేవుడైనటువంటి ఆయన ఎప్పుడు కూడా వెక్కిరించబడ్డు. అందుకనే శరీరం ఏం చేస్తుందంటే నిన్ను దేవుని వైపుకు పంపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. దేవుని వైపుకు పోనివ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒక్క ఆదివారం వచ్చి వెళ్ళిపోతే నా జీవితంలో బాగుంటుందని అనుకుంటే చాలా పొరపాటు ప్రియమైనటువంటి వాళ్ళ. మనకు తెలుసు కదా, ఫిజిక్స్లో ఒక సూత్రం ఒకటి ఉంటుంది, చర్య ప్రతిచర్య. ఇంగ్లీష్లో చెప్పాలంటే యాక్షన్
రియాక్షన్ అనేటటువంటి చర్య. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతున్నానంటే నిజంగా చర్య ప్రతి చర్యలో కూడా ఒక బాల్ నువ్వు ఎంత వేగంగా నేలకేసి కొడతావో అంతే వేగంగా మళ్ళీ అది పైకి లేస్తుంది, అంతే వేగంగా పైకి లేస్తుంది. కాబట్టి ఇక్కడ చర్య ప్రతిచర్య అనేటటువంటి సిద్ధాంతం. అందుకే చేసినటువంటి పని శరీరానిదైతే దాని రియాక్షన్ అనేటటువంటిది ఎలాగుంటుందని అంటే క్షయమైపోయేటటువంటి పంటనే నువ్వు కోస్తావు. నువ్వు ఎంత ఎంత విత్తనాలు శరీరానికి సంబంధించినటువంటి నువ్వు విత్తుతావో అంతే ఎదుగుదలగా క్షయమైపోయేటటువంటి ఆ పంటను నువ్వు కోస్తావు. బాగా గుర్తుపెట్టుకో, మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడ్డావు. ఈ నేల మనదిరా, నింగి మనదిరా అన్నాడు ఒకడు. నేల నీదే, నింగి నీదే. కానీ నీ నేల అనేటటువంటి ఈ జీవిత కాలంలో నువ్వు ఏ విత్తనాలు విత్తుతున్నావు ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. శరీరం అనేటటువంటి విత్తనాలు శరీరేచ్ఛను బట్టి విత్తుతున్నావా, అంతే ఫోర్స్గా నీకు ఏమొస్తుందని అంటే క్షయమైపోయేటటువంటి పంట నీ చేతికి వస్తుంది. నేల నీదే కాదంటలేదు, జీవితం నీదే కాదంటలేదు, కానీ విత్తనం మంచిదైతేనే ప్రియమైనటువంటి వాళ్ళరా మంచి ఫలితాలు వస్తాయి. మరి ఆత్మను బట్టి విత్తేవాడు ఎలాగుంటాడు వాడి పరిస్థితి? ఆత్మను బట్టి విత్తేవాడు నిత్య జీవం అనేటటువంటి పంటను కోస్తాడు. అందుకనే ఈ అనాలిసిస్లో నువ్వు ఏ రోజు దేని కోరుకుంటున్నావో, ఏ రోజు దేనికి సంబంధించింది నువ్వు విత్తుతున్నావో, ఈ జీవిత కాలంలో ఒక్కసారి ఒక్క నెలలు నువ్వు కానీ అంచనా వేసేస్తే ఈజీగా మనకు అర్థమైపోద్ది. పరలోకం అనేటటువంటిది ఊహల్లో కూడా మనకు అందదు అన్న సంగతి నీకు అర్థమైపోద్ది. ఎందుకంటే ప్రతి దినము మనం ఆలోచన చేస్తే అది శరీరాన్ని బట్టే విత్తుతున్నామే తప్ప ఆత్మను బట్టి ఎక్కడ ఏ కోశాన్ని కూడా విత్తినటువంటి దాఖలా లేవు. ఒకవేళ విత్తితే 12 గంటల సమయంలో ఎన్ని గంటల ఆత్మను బట్టి విత్తుతామండి? ఆన్లైన్ కూడా, అది కూడా 5 నుంచి 6 దాకా పెట్టాం. ఒకవేళ ఆన్లైనే ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలు అనుకుంటే ఈ 12 గంటలు 1 గంటే కదా దానికి ఇచ్చేది మనం. మిగిలిన 11 గంటల పరిస్థితి ఏంటి? అసలు ఆ 1 గంట కూడా ఇవ్వనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచన చేయండి. అంటే దినంలో దేవుడు మనకిచ్చిన 12 గంటల పని కాలంలో కూడా ఆన్లైన్కి వచ్చేటటువంటి వాళ్ళకి ఇంత ప్రశ్నార్థకంగా మారితే మరి ఆన్లైన్లో రానటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు ఆలోచన చేయండి. ఆ 12 గంటల్లో కూడా దేవుని యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళ పరిస్థితి మీరు ఆలోచన చేయండి. దేవుని విషయాల మీద లక్ష్య పెట్టినటువంటి వాళ్ళ పరిస్థితి మీరు ఆలోచన చేయండి. ఒక దినంలోనే ఇంత డెఫిసిట్ మనకి ఏర్పడుతూ ఉంటే ఇక జీవిత కాలం అంతటిని ఒకసారి లెక్కేసి చూడండి. ఎన్ని ఆత్మ సంబంధమైనటువంటి విత్తనాలు విత్తుతున్నావు, ఎన్ని శరీర సంబంధమైనటువంటి విత్తనాలు విత్తుతున్నావు ఈ జీవితం అనేటటువంటి పంట పొలంలో. మరి నీకేమో రిజల్ట్ ఎలా కావాలని కోరుకుంటున్నావని అంటే గురుగులు విత్తేసి నాకు నిత్య జీవం అనేటటువంటి పంట కావాలని కోరుకుంటున్నావే. ఒక రైతు అలా కోరుకోవట్లేదే. ఆ రైతే ఓ మంచి విత్తనాలను విత్తి మంచి ఫలాలని ఓడి కోరుకుంటుంటే మరి జీవితం అనేటటువంటి ఈ కాలంలో నువ్వు ఏం విత్తనాలు విత్తుతున్నావు? ఏ విత్తనాలు విత్తుతున్నావు? శరీరం అనేటటువంటి విత్తనాలు. మనకు తెలుసు కదా, లోకంలో ఈ జీవితాన్ని సుఖపెట్టడానికి అది ఎంత కష్టమైనా కూడా దాని కొరకు పోరాడతావు. ఎలా పోరాడతావు అంటే చెప్తాను. ఒక ఉదాహరణ, 3 సిలిండర్లు ఉచితంగా గవర్నమెంట్ ఇస్తుందని అంటే ముఖ్యంగా స్త్రీలు, నాకు చదువు రాదండి, ఈ 3 సిలిండర్లు ఎలా తెచ్చుకోవాలో నాకు తెలియదని ఇంట్లో గమ్ముగా కూర్చుంటుందా అండి? చదువు రాకపోయినా ఈ 3 సిలిండర్లకు సంబంధించి ఎలాగైనా నేను వాటిని ఫ్రీగా పొందాలన్న ఆలోచనతో బుక్ ఉంటుందా? సిలిండర్ల బుక్. దాన్ని తీసుకొని ఆ సచివాలయం తిరుగుతుంది, ఎడకు తిరుగుతుంది, ఆడిని అలగుతుంది. అయ్యా నాకు చదువు రాదు, ఇదిగో ఇది ఎలా పొందాలో అన్న విషయంలో అడిగి మరి 1 నెల రోజులైనా తిరిగి ఆ 3 సిలిండర్లు పడుతుందా? ఖచ్చితంగా పడుతుంది. నాకు చదువు రాదు అని కూర్చుంటుందా గమ్ముగా? నాకు చదువు రాదని కూర్చుంటుందా? అస్సలు కూర్చోదు. అమ్మా నీ ఆధార్ కార్డులో స్పెల్లింగ్లు మిస్టేక్ పడ్డాయి కాబట్టి నీ ఆధార్ కార్డు యాక్సెస్ కావట్లేదా అని చెప్పి చూడు. ఏమోలేండి నాకు చదువు రాలేదు కాబట్టి నాకు అవసరం లేదని అంటదా? చదువు రాకపోయినా ఎక్కడెక్కడ తిరగాలో, ఎవరిని కలవాలో, ఎవరితో మాట్లాడాలో అన్నీ మాట్లాడేస్తుందా? అన్నీ సెట్ చేసేసుకుంటుంది. అంటే నాకు చదువు రాదు కాబట్టి నాకు ఏమీ తెలియదని నేను అనుకోదు. ఇది శరీరాన్ని సుఖపెట్టడంలో కావలసినటువంటి వాటి విషయంలో ఏదైతే లోటుగా ఉంటుందో వాటి విషయంలో ఎక్కడికెక్కడికైనా తిరుగుతుంది. నాకు చదువు రాదు అనుకుంటూనే అన్ని తిరిగి అన్ని పనులు చేసేసుకుంటుందా? మరి ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల ఏమనండి, నాకు చదువు రాదు కాబట్టి బైబిల్ చదవడమే నాకు రాదు, కాబట్టి చదువు లేకపోతే నేను బైబిల్ ఎలా చదవగలను?
మరి చదువు రాకపోతే సిలిండర్లు తెచ్చుకున్నావు, చదువు రాకపోతే పెన్షన్ రాలేదని తెలిసి మళ్ళీ పెన్షన్ కూడా తెప్పించేసుకున్నావు. మరి దాని విషయంలో మాత్రం జాగ్రత్తలు పడిపోయావు. మరి ఆత్మ సంబంధమైనటువంటి దాని విషయాల్లో జాగ్రత్తలు పట్టలేదు. అంటే ఇక్కడ శరీరం అనే విత్తనాలు విత్తడంలో చాలా ఆనందిస్తున్నాము. ఆత్మకు సంబంధించినటువంటి విత్తనాన్ని వేయడంలో మాత్రం ఏమైపోతున్నాము? సాకులు చెప్తున్నాం. ఇక్కడ బ్రతకడానికి ఎంతో ప్రయాసపడుతున్నాం. ఇక్కడ ఆనందపడడానికి 24 గంటలు శరీరం కొరకే మనం ఆలోచిస్తున్నామే తప్ప, శరీరం బ్రతికి నిజంగా నేను పరలోకానికి వెళ్తానని ఎప్పుడైనా కూడా శరీర ప్రకారం బ్రతికి నేను పరలోకంకి వెళ్తానన్న ఆశ ఉందే, అది చెప్తున్నాడు దేవుడు. నువ్వు శరీరం కోసం బ్రతికినన్ని నాళ్ళు బ్రతికి చివరిలో నాకు పరలోకం ఎందుకు ఇవ్వు అన్న ప్రశ్న వేస్తున్నాడే మనుషుడు. అది రాదంటున్నాడు దేవుడు. మోసపోబకు, దేవుడు వెక్కిరించబడ్డు. నీ ఆశ నిన్ను మోసం చేస్తుందేమో. అందుకని నేనైనా కూడా పర్లేదు, ఈ శరీరం కొరకు బ్రతికినటువంటి నీకు నాకు కూడా పరలోకం దేవుడు ఇవ్వాలి అని అంటే, అసలు ఇచ్చాడని అంటే నిజంగా అప్పుడు ఎవరి మాట ఫెయిల్ అవుతుందని అంటే, శరీరం కొరకు బ్రతికినటువంటి వాడికి దేవుడు పరలోకం ఇస్తే పొరపాటున ఇప్పుడు దేవుడు ఏమవుతాడు? అదేనమాట. శరీరం కొరకు నువ్వు నేను బతికినంత కాలం, ఈ బ్రతుకు కాలంలో లేకపోతే ఈ జీవిత కాలంలో శరీరం కొరకు బతికినటువంటి నీకు నాకు దేవుడు పరలోకం ఇస్తే ఇప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏమవుతాడు? వెక్కిరించబడతాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. అప్పుడు నువ్వు ఆయన్ని చూసి నిజంగా ఎగతాళి చేస్తావు. నువ్వు చెప్పింది వేస్ట్ అయిపోయిందని. ఎందుకంటే మేమంతా శరీరం కోసం బతికినటువంటి వాళ్ళమే, కానీ ఇప్పుడు మరణించిన తర్వాత చూడండి మా బతుకులు ఎలాగున్నాయంటే చాలా ఆనందంగా ఉన్నాయి. అంటే శరీరం కొరకు బ్రతికినటువంటి వాడికి పరలోకం ఇస్తే నిజంగా దేవుడు ఏమవుతాడు? వెక్కిరింపబడతాడు. కాబట్టి మోసపోవద్దు. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు వెక్కిరింపబడ్డు. అందుకనే దేవుని మాట ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఫెయిల్ అవ్వదు. అందుకని ఆత్మానుసారంగా విత్తడం అంటే ఏంటో ఇంతవరకు మనం ఆలోచించటం లేదు. శరీరానుసారంగా విత్తడం అని అంటే మనకు తెలిసింది బాగా. ఒక దినంలో దేవుడు 12 గంటలు పనికాలాన్ని ఇస్తే ఆ 12 గంటలు దేనికోసం పనిచేస్తానని అంటే కేవలం శరీరం కొరకే. ఇలా 30 రోజులు ఆలోచన చేసేస్తే ఈ 30 రోజులు ఇంటూ 12 గంటలు ఎక్కడ చూసినా కూడా శరీరమే కనిపిస్తుంది. కాబట్టి ఈ జీవితం అనేటటువంటి ఈ పంట కాలంలో శరీరంతో విత్తబడేటటువంటి ఆ శరీరేచ్ఛలను బట్టి విత్తేటటువంటి విత్తనాలను విత్తుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు నువ్వు ఏ పంట కోస్తావు? క్షయమైపోయేటటువంటి పంట కోస్తావు అంటాడు దేవుడు. శరీరానికి కావలసినటువంటి వాటినే నువ్వు అనుభవిస్తూ ప్రతి దినాన్ని ఆ 12 గంటల్లో శరీరానికి సంబంధించిన వాటితోనే నువ్వు నింపేసుకున్నావని అంటే పరలోకం ఎలా వస్తుందని నువ్వు ఆలోచన చేస్తున్నావు. అందుకనే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆనాడు పితరులతో మాట్లాడినా, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రవక్తలతో మాట్లాడినా, ఆ తర్వాత వచ్చినటువంటి యేసుక్రీస్తుల వారితో మాట్లాడించినా కూడా మన వైఖరి మారట్లేదు. మనకేదో దేవుడు సహాయం చేయాలని ప్రతి స్తరంలో మన కొరకు మనుషులను పంపించి హెచ్చరికలు చేస్తున్నా కూడా చూద్దాంలే, ఆయుష్కాలం ఇంకా వాళ్ళ ఆయుష్కాలమా? ఇంకా ఎంత ఉంది ఆయుష్కాలము? కన్ను మూసి కన్ను తెరిచేలోకి ఏమైపోతాను? అరే మొన్న చూశాను, నిన్నగాక మొన్న పుట్టాడు, ఇంతలోకి పెద్దోడు అయిపోయాడా అన్నట్టు కనిపిస్తుందే. అదే జీవితకాలం అంటే ప్రియమైనటువంటి. కాబట్టి ఈ జీవితకాలంలో శరీరేచ్ఛను బట్టి నువ్వు ఒకవేళ విత్తుతున్నావా, క్షయమైపోయేటటువంటి పంటను కోస్తావు. మరి ఆత్మను బట్టి విత్తుతున్నావా? ఆత్మ నుండి ఏ పంట వస్తుందో తెలుసా? నిత్య జీవం అనేటటువంటి పంటను పొందుతావు. ఇప్పుడు శరీరాన్ని బట్టి విత్తుతున్నటువంటి మనకు నిత్య జీవం అనేటటువంటి పంట ఎలా కోస్తావు ఒకసారి నువ్వు ఆలోచన చేయి. అందుకని మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడు. నువ్వు వరి విత్తనాలు వేసి గోధుమ పంట రావాలని కోరుకోకూడదు. శరీరేచ్ఛను బట్టి విత్తి నిత్య జీవం రావాలని కోరుకుంటే అది మనమే ఏమవుతుంది? మోసపుచ్చుకున్నట్టు అవుతుంది. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అదిగో శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు అన్నాడు చూడండి. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అన్నాడు.
అందుకని శరీరానుసారంగా నువ్వు ఒకవేళ ఏదైనా విత్తితే శరీరానుసారమైనటువంటి మనస్సును కలిగినటువంటి వాడివే కానీ ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడవు కాదు అంటుంది లేఖనం. కాబట్టి ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమునై ఉంది. కాబట్టి ఏ పంటలో ఈ జీవితకాలం అనేటటువంటి ఈ పంటలో ఏం విత్తుతున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. మళ్ళీ చూడండి 12వ వచనంలో కూడా కాబట్టి సహోదరులారా అని మాట్లాడుతూ అదిగో శరీరానుసారముగా ప్రవర్తించుటకు నువ్వేమన్నా రుణం అన్నా? శరీరానికి నువ్వేమన్నా రుణం ఉన్నావా? శరీరానుసారంగా ప్రవర్తించడానికి నువ్వు శరీరానికి రుణస్థుడవు కావు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల అది చావవలసిన వారయుందురు. కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవిస్తారు. అందుకని దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడదురు వారందరూ దేవుని కుమారులయ్యుందురు అన్న పదం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆత్మానుసారమైనటువంటి మనస్సు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతుంది, ఆత్మానుసారమైనటువంటి మనస్సు. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే మనము శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి శరీరంలో నివసిస్తున్నటువంటి ఆత్మలు అన్న సంగతి మనం మర్చిపోయాం. కాబట్టి శరీరమే మనకు పెద్ద పరమావధిగా కనిపిస్తుంది. నిద్రలేసిన దగ్గర నుంచి ఈ శరీరానికి ఉన్న మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అండి. మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఈ శరీరానికి. ఎంత మెయింటెనెన్స్ అంటే నువ్వు నిద్రలేయంగానే దీనికి పౌడర్ పూయాలి, మొహం కడగాలి, దీనికి స్నానం చేయించాలి. ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు ఈ శరీరం బాగుండడానికి నువ్వు మాత్రలు వేయాలి, 3 పూట్ల భోజనం పెట్టాలి. ఆ 3 పూట్ల భోజనంలో ఒక్కొక్క పూటకు ఒక్కొక్క రకం తినిపించాలి. దీనికి ఎంత మెయింటెనెన్స్ అని అంటే ఈ మెయింటెనెన్స్కే చాలా ఖర్చు పెట్టేస్తాం. అందుకని నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఈ శరీరానికి అవసరమైనటువంటి వాటిని తీర్చడానికే ఆ జీవితం అంతా సరిపోతుంది. కానీ ఆత్మను బట్టి అన్న సంగతి మనకు అర్థమైతే నిజంగా మనం ఈ శరీరంలో నివసిస్తున్నటువంటి ఆత్మలం అన్న సంగతి ఎప్పుడైనా ఆలోచన చేసామా? మరణించినప్పుడు కానీ అర్థం కాదు మనకి. మరణించినప్పుడు కానీ అర్థం కాదు. ఎందుకంటే మరణించినటువంటి వాడు లేడు, పోయాడని చెప్తుంటామే. అరే ఇప్పుడు ఈ శరీరము ఆడిది కాదా? ఆడిదే, కానీ ఇప్పుడు ఆడు లేడు. ఆ లేడంటే ఇప్పుడు ఆ లేడనేటటువంటి వాడు ఎవడు? ఆడే ఆత్మ, ఆడే నువ్వు, ఆడే నేను, ఆడే నిజమైనటువంటి వాడు. ఆడి గురించి ఎప్పుడన్నా పట్టించుకున్నావా? శరీరంలో ఉన్నప్పుడు ఆడి గురించి ఎప్పుడన్నా పట్టించుకున్నావా? మనం ఆత్మలం అన్న సంగతి ఎవడో చచ్చిపోతే తప్ప మనకు గుర్తు రావట్లేదే. మరి అలాంటప్పుడు శరీరాన్ని బట్టే కదా, ఏ విత్తనం విత్తినా కూడా శరీరాన్ని బట్టే విత్తుతున్నావు. మరి ఆత్మను బట్టి విత్తేది ఎప్పుడు? ఆత్మను బట్టి విత్తే విత్తనము అనేటటువంటిది శరీరంలో ఉండగానే ఒకడు ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉండాలి. అందుకని మనం ఆత్మలము అన్న సంగతి మనకు తెలుసు. అందుకని మానవుని గూర్చిన సత్యం అనేటటువంటి దాంట్లో మనుషుడు 2 భాగాలు అన్న సంగతి మనకు తెలుసు. 2 భాగాలను నువ్వు ఏ భాగానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నావు కూడా నీకు అర్థమైపోతుంది. ఉదయం రాత్రి పడుకున్నప్పటి నుంచి నిద్ర లేచేంత వరకు, నిద్ర లేచిన తర్వాత మళ్ళీ పడుకునేంత వరకు ఎవరిని గురించి ఆలోచన చేస్తున్నావు? నువ్వు నీలో ఉన్న ఆత్మను గురించి ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా? ఒకవేళ అలా ఆలోచన చేస్తే అమ్మో శరీరానికి ఏది అవసరమో దాన్ని నేను సమకూర్చాను, మరి ఆత్మకు అవసరమైనటువంటి దాన్ని నేను ఏమన్నా చేకూర్చానా అన్న సంగతి ఒకవేళ మనలో నిజంగా మొదలైతే శరీరేచ్ఛలను బట్టి విత్తేటటువంటి పంట తక్కువైపోవాలి, ఆత్మను బట్టి విత్తే పంట ఎక్కువైపోవాలి. ఇప్పుడు అనాలిసిస్ చేసుకున్నప్పుడు మనకి శరీరాన్ని బట్టి విత్తేటటువంటి విత్తనాల శాతమే ఎక్కువ ఉంది. కాబట్టి పరలోకం రావాలంటే ఎలా వస్తుంది? నువ్వు గోధుమ గింజలు గురుగులు విత్తేసి నాకు గోధుమలు వస్తాయి అనుకుంటే ఎలా కుదురుతుంది? అలా కుదరదు. కాబట్టి మన ఆత్మలం కదా. ఈ ఆత్మ అనేటటువంటిది ఏదో గాలిలో కలిసిపోయేటటువంటిది కాదు, కానీ ఈ ఆత్మ పరదేశంలో నెమ్మది కలిగేటటువంటి ప్రదేశానికి వెళ్ళేటటువంటిది. నిజంగా ఈ లోకంలో ఏదో ఒకదానికి ఈ ఆత్మ వెళ్ళిపోవాలి. అటు నిత్య నరకానికి కానీ లేకపోతే ఇటు పరదేశకు కానీ ఏదో ఒకదానికి ఇది వెళ్ళిపోవాలా? అవును. అందుకని ఎలాగైనా దేవుడు ఏమైనా ఆలోచన చేస్తాడంటే మన ఆత్మలను రక్షించాలన్న ఉద్దేశంతోనే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు అన్న సంగతి మాట్లాడతాం. బైబిల్ మొత్తాన్ని మనం ఆలోచన చేసినా కూడా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆత్మ సంబంధమైనటువంటి విధానంలోనే నూతన నిబంధన అంతా మనకి యేసుక్రీస్తు వారు బోధనాంశంలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించేది ఆత్మ. నిజంగా పరీక్షల్లో ఫెయిల్ అవుతాం అనుకునేటటువంటి వాడు
ఆడు పడుకొని కూడా ఆలోచన చేస్తాడు. ఇంకా పరీక్షల సమయం ఇంకొక నెల ఉంది, 30 రోజులు ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ 30 రోజుల్లో నేను చదవాలి, నేను చదవాలి, చదవాలి అన్న కోరిక కలిగినటువంటి వాడుగా ఉన్నాడంటే పాస్ అయిపోతాడా? చదవాలి, చదవాలన్న కోరిక అయితే ఉంది, కానీ చదవడం బుక్ తీసుకోగానే ఏమైపోతాడు? నిద్రపోతాడు. కోరికైతే బలంగా ఉంది, కోరికైతే బలంగా ఉంది కాబట్టి చదివేస్తాడా? కోరిక బలంగా ఉన్న ఆడు చదవడంలో విఫలమైపోతూ ఉంటాడు. మనకు కూడా పరలోకం వెళ్ళాలన్న కోరిక అయితే బాగా బలంగా ఉంది, బాగా బలంగా ఉంది, కానీ కోరుకుంటే పరలోకం వెళ్తామా? కోరుకున్నా పరలోకం పోవు, నువ్వు కోరుకున్నా కూడా పరలోకం పోవు. మరి పరలోకం పోవాలంటే పనులు జరిగించాలి ప్రియమైనటువంటి పనులు జరిగించాలి. అందుకని దేవుని పక్షాన మనం ఎవరమనంటే ఒక ప్రతినిధుల్లాగా మనం ఉండగలిగితే లోకంలో మన ఆత్మ ఎలాగైతే రక్షణలోకి మనం తీసుకొచ్చి ఎంత పాటుపడి రాబోయేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని స్వతంత్రించుకోవాలన్న ఆలోచనతో ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల నువ్వు అవగాహన కలిగినటువంటి వాడే ఇంత దూరం వచ్చి ఇక్కడ కూర్చొని ఆత్మ సంబంధమైన మాటలు వింటున్నావే, ఇలాంటి ఆత్మలు ఇంకా ఎన్నున్నాయి లోకంలో, ఎన్నున్నాయో ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు ఉంటున్నటువంటి ఇంట్లోనే చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, చర్చికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు, యేసుని అంగీకరించిన వాళ్ళు ఉంటారు, అంగీకరించినటువంటి వాళ్ళు ఉంటారు. నీ కుటుంబం దగ్గర నుంచి నువ్వు ఎత్తుకుంటే కూడా నువ్వు పనిచేసేటటువంటి ఆ పనికి వెళ్ళి చూడు, అక్కడ యేసుని అంగీకరించిన వాళ్ళు ఉంటారు, అంగీకరించినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళి చూడు, అక్కడ యేసుని అంగీకరించినటువంటి వాళ్ళ శాతమే ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వాళ్ళ శాతమే ఎక్కువ ఉంటుంది. మరి వారందరి పట్ల నువ్వు ఎలాంటి అవగాహన కలిగినటువంటి వాడుగా ఉన్నావు? అందుకని ఆత్మను బట్టి విత్తే ప్రతి విత్తనము అది ఎలాగుంటుందని అంటే నీకు నిత్య జీవాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది. ఆత్మను బట్టి వచ్చేది ప్రతి విత్తనం. అందుకని ఏ కార్యక్రమం చేస్తున్నావు? నీ ఆత్మను రక్షించుకోవడం మాత్రమే కాకుండా ఇతరుల ఆత్మల పట్ల ఎంతటి అవగాహన కలిగినటువంటి వాడుగా నువ్వు ఉంటున్నావో వాళ్ళ ఆత్మల పట్ల కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్లు రక్షణలోకి తీసుకురండి అన్న పదం నిజంగా ఒక పాస్టర్కైనా, ఇది ఒక బోధకుడికైనా, ఒక స్వార్థికుడికైనా ఈ ఈ పదం వర్తిస్తుంది. మనకందరికీ వర్తించదా? అందరికీ వర్తించేదే ప్రియమైనటువంటి వాళ్ళరా. కాకపోతే మనం ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచటం లేదు కాబట్టి ఎవడాత్మ ఎట్టబోతే నాకెందుకులేనని అనుకుంటున్నాను, కాబట్టి ఇక్కడ ఆయన పౌలు గారు చెబుతూ మళ్ళీ గలతీలకు రాసినటువంటి పత్రికలో ఎలాంటి పదం ఉపయోగిస్తున్నాడో చూడండి. అంటే ఆత్మను బట్టి విత్తేటటువంటి వాడి విషయంలో ఎలాంటి వైఖరిని చెప్తున్నాడు? ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోస్తాడు అని. కోస్తాడా? మరి ఎలా ఆత్మను బట్టి జీవించాలి అన్న సంగతిని మనం ఆలోచన చేస్తే 9వ వచనంలో మనము అదిగో మనము మేలు చేయుట యందు విసుగక యుందుము అన్నాడు. అంటే మేలు చేయటం అందులో మనం విసుగకుండా ఉండాలా. ఈ మేలు ఏంటంటే వస్త్రాలు పంచడం, అన్నదానం చేయడం అనేటటువంటిది మాత్రమే మేలు కాదు. వాడి ఆత్మకు సంబంధించి ఏదైతే మేలుకరమో అది మనకు బాగా తెలుసు. ఏది మేలుకరం వాడికి? వాడి ఆత్మను అగ్నిలో నుండి లాగినట్లుగా ఆయన రక్షించడం అనేటటువంటిదే మనం చేసేటటువంటి నిజమైనటువంటి మేలు. అలాంటి మేలు చేయడంలో నువ్వు ఎలా ఉన్నావు? విసుగకుండా ఏమో జాగ్రత్త. విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు ఏం కోస్తావు? పంట కోస్తావు. తగిన కాలమందు పంట కోస్తావు. అలయకుండా నువ్వు విసుగకుండా మేలు చేసేటటువంటి ఆ కార్యక్రమంలో నువ్వు పాలిభాగస్తుడు అయినప్పుడు నీకు వచ్చేటటువంటి పంట ఏంటో తెలుసా? అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు నువ్వు పంట కోస్తావు. ఆ పంట ప్రతిఫలం చాలా గొప్పదిగా ఉంటుంది. అందుకనే చెప్తున్నాడు. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల అన్నాడు. ప్రపంచంలో ఉన్న అందరి ఎడల నీ తరంలో నువ్వు ఎంతమందినైతే కలుస్తావో, ఎంతమందినైతే చూస్తున్నావో, ఆడు హిందువా ముస్లిమా అనేది పక్కన పెట్టే, అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను అదిగో మేలు చేయుదుము అన్నాడు. విశేషంగా ఎవరి పట్ల మేలు అంటున్నాడు? విశేషముగా అందరి ఎడల, సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము.
మేలు చేయుదుము. కాబట్టి ఆత్మ విషయముల మీద మనస్సుంచేటటువంటి నీకు విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడల మాత్రమే కాకుండా అందరి ఎడల ఏం చేసేటటువంటి వాడిగా ఉండాలి? సమయము దొరికిన కొలది అన్నాడు. సమయం దొరికిన కొలది. అప్పుడప్పుడు టైం దొరికితే అమ్మయ్య కొద్దిగా టైం దొరికింది, ఈ లోపల బైబిల్ ఒక అధ్యాయం చదివేస్తాను అనుకునే వాళ్ళు ఉన్నారా అండి ఇక్కడ? కొంత టైం దొరికింది అనుకున్నప్పుడు టీవీ చూద్దామో, కొంత టైం దొరికింది అనుకున్నప్పుడు పడుకుందామో అన్న ఆలోచన అయితే మనకు వచ్చేస్తుంది. కానీ ఒక అధ్యాయాన్ని పూర్తి చేసేద్దాము, లేకపోతే నిన్న ఏం చెప్పాడో ఆ పాఠాన్ని గురించి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుందాము అన్న ఆలోచన ఏమైనా వస్తుందని అంటే ఎక్కడా కనపడదు ప్రియమైనటువంటి వారు. కాబట్టి ఏ విత్తనం విత్తుతున్నావో ఈ జీవితం అనేటటువంటి ఈ పంట కాలంలో 60-70 సంవత్సరాల కాలంలో నువ్వు ఏ పంట విత్తుతున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. శరీరేచ్ఛలను బట్టి విత్తుతున్నావా? శరీరం నుండి క్షయమైపోయేటటువంటి పంట కోస్తావు. ఆత్మను బట్టి విత్తుతున్నావా? ఆత్మ నుండి నిత్య జీవం అనేటటువంటి పంట కోస్తావు. అలా కోసినటువంటి వాళ్ళు ఎవరో మనకు తెలుసు. వారిలో మనకి ధనవంతుడు, లాజరు మనకు కనిపిస్తాడు. అందుకనే ధనవంతుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు, తండ్రివైన అబ్రహామా, లూకా సువార్త 16:24 తండ్రివైన అబ్రహామా ఆ లాజర్ను పంపించు నా దగ్గరకు అన్నాడు. ఆ లాజర్ను పంపించు. ఎందుకంట? తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలి కొనను లాజర్ను పంపు అంటున్నాడు. అందుకు అబ్రహాం అంటున్నాడు, అందుకు అబ్రహాము కుమారుడా అండర్లైన్ చేసుకోవాలి. ఇంతకుముందు చేసుకోమని చెప్పాను, చేసుకున్నారా? ఎవరైనా అండర్లైన్ చేసుకున్నారా? రైట్. ఇక్కడ జీవితకాలం అనేటటువంటి పంటలో ఈయన ఏ విత్తనాలు విత్తాడు? శరీరానుసారమైనటువంటి విత్తనాలు విత్తేసాడు బాగా. ఇప్పుడు ఏ పంట కోస్తున్నాడు? శరీరాన్ని క్షయమైపోయేటటువంటి పంట కోస్తున్నాడు అనమాట. అందుకని చెప్తాను, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి అన్నాడు. అంటే సుఖాన్ని అనుభవించడానికి ఏదైతే కావాలో వాటన్నిటినీ తన జీవిత కాలం అనేటటువంటి ఈ పంటలో శరీరేచ్ఛలను బట్టి ఎన్నో విత్తనాలు విత్తేసినాడు. ఇప్పుడు ఆ విత్తనాలను ఎక్కడ కోస్తున్నాడు అన్నమాట. ఆ పంటను ఎక్కడ కోస్తున్నాడు? ఎక్కడ? వేదన పడేటటువంటి స్థలంలో, వేదన పడేటటువంటి స్థలంలో. నిజంగా ఆ రోజుల్లో ఆ ధనవంతుడికి ఇలాంటి వాక్యం చెప్తే, నిజంగా అలాంటి వాక్యం చెప్పినా కూడా నేను మారలేదనుకునేటటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందేమో. కానీ ఈరోజు మన జీవితంలో మనం ఇలాంటి పాఠాలు ఎన్నో విన్నాం. ఎన్నోసార్లు ధనవంతుని గురించి కూడా మనం విన్నాం. కానీ ఏ ఒక్కసారైనా ఆయన జ్ఞాపకం చేసుకుని ఇక నుంచి శరీరానుసారమైనటువంటి మనస్సు మనం జీవించకూడదు, శరీరాచల నుంచి వచ్చేటటువంటి ఏ విత్తనాన్ని కూడా నేను ఆ 12 గంటల పని కాలంలో నేను విత్తకూడదు అనేటటువంటి విషయాలు. అంటే మీరు అనుకోవచ్చు, శరీరాన్ని బట్టి అంటే ఇంకా శరీరానికి కావాల్సినట్టు ఏం చూసుకోకూడదా అని మీరు అనుకోవచ్చు. కానీ శరీరానికి సంబంధించినటువంటి వాటిని చూసుకోవడం తక్కువ అవ్వాలి, ఆత్మకు సంబంధించిన వాటిని చూసుకోవడం ఎక్కువ అవ్వాలి. ఏ విత్తనాలను విత్తితే నువ్వు ఏ పంట కోస్తావో ఆ పంట విషయంలో. అందుకనే విత్తనాలను కొద్దిగా విత్తువాడు కొద్దిగా పంట కోస్తాడంట, ఎక్కువగా విత్తేవాడు ఎక్కువగా పంట కోస్తాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మను బట్టి ఎక్కువ విత్తనాలు విత్తేవనుకో, నీకు వచ్చే ప్రతిఫలం ఎలాగుంటుంది? ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా? ఎక్కువగా ఉంటుంది. మరి శరీరాన్ని బట్టి ఎక్కువ విత్తనాలు విత్తేవనుకో ఎక్కువ పంట కోస్తావు. కాబట్టి గురుగులు విత్తేసి గోధుమలు రావాలని కోరుకోకూడదు. శరీరానుసారంగా విత్తినటువంటి విత్తనాల వల్ల నాకు నిత్యజీవం అనేటటువంటి పంట వస్తుందని నువ్వు ఎప్పుడూ కోరుకోకూడదు ప్రియమైనటువంటి. అందుకనే దేవుడి నాదు ప్రశ్నిస్తున్నాడు, ఏంటంటే నీ జీవిత కాలంలో నువ్వు శరీరాన్ని బట్టి విత్తుతున్నావా, ఆత్మను బట్టి విత్తుతున్నావా? కాబట్టి నేడు మన జీవితం ఎలా ఉంటుందని అంటే, కనపడేటటువంటి జీవితాన్ని గురించే మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కనపడేటటువంటివే కావాలి మనకి, కనపడేటటువంటివే కావాలి. కానీ కనపడినటువంటి వాటి విషయంలో కనపడినటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ప్రియమైనటువంటి వాళ్ళరా, దాన్ని ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయం. కాబట్టి ఆత్మను బట్టి విత్తేటటువంటి ఆ విత్తనం నిత్య జీవం అనేటటువంటి పంటను నీకు అందిస్తుంది. కాబట్టి పౌలు అంటాడు, దృశ్యములు అదృశ్యాలు నిత్యములు, దృశ్యములు అనిత్యాలు అని అంటాడు. కాబట్టి కనపడినటువంటి జీవితం ఏదైతే ఉందో అది ఆత్మ సంబంధమైనటువంటి జీవితం. కాబట్టి ఆత్మను బట్టి విత్తేటటువంటి విత్తనాల సంఖ్య ఎక్కువైతేనే తప్ప
నిత్య జీవం అనేటటువంటి ఆ పంట మనకి రాదు. ఎంతసేపటికి గురుగులు విత్తేసి నాకు గోధుమలు కావాలని అంటే ఆ గోధుమలనే పంట మనం కొయ్యలేం ప్రియమైనటువంటి వారు. శరీరాన్ని బట్టి విత్తేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆ పంట కోయడం అనేటటువంటిది అసాధ్యము. కాబట్టి దేవునికి చాలా మన జీవితంలో అత్యున్నతమైనటువంటి అవకాశాలను దేవుడు అనుగ్రహించిన కొలది మన ఇష్ట ప్రకారం జీవిస్తే ఈనాడు ధనవంతుడు ఎక్కడున్నాడో రేపు మనం కూడా అక్కడే ఉండబోతామన్నది నిజం. కాబట్టి ఆలోచించేయండి, మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడ్డా. ఆయన మాటిస్తే జరిగి తీరుతుంది. కాబట్టి ఏదో అవహేళన చేసేదానికి దేవుడు ఈ మాటలు చెప్పట్లేదు. ప్రతి తరంలో మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి విత్తనాలను మన జీవితం అనేటటువంటి ఈ పంట కాలంలో మనం ఆత్మ సంబంధమైనటువంటి విత్తనాలను విత్తి ఆత్మ సంబంధంగా దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి ఆ నిత్య జీవం అనేటటువంటి పంటను మనం అందరం కోయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మా జీవితాల్లో మీరు ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా హెచ్చరికగా వాటిని మేము ఆ రోజు వరకే తీసుకుంటున్నామే తప్ప తర్వాత కాలంలో వాటిని గురించి మేము మర్చిపోతూ ఉన్నాం. అయినా మరొకసారి మీరు హెచ్చరిక చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మేము చాలాసార్లు నెమ్మది లేని ప్రదేశంలో బ్రతుకుతున్నటువంటి ధనవంతుని గురించి ఎన్నిసార్లు విన్నా కూడా మరలా అతని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మాకు అది కొత్త సంగతిగానే ఉంటుంది తప్ప మేము గతంలో వాని గురించి విన్నాము, ఆ ప్రకారంగా మేము ఉండట్లేదు, మా జీవిత కాలంలో మాకు ఇష్టమైనట్టు కాకుండా మీకు ఇష్టమైనట్టుగా మేము బ్రతుకుతున్నామనేటటువంటి ఆలోచనలు కూడా మాకు రావట్లేదు. కనుకరించి కాపాడండి నానా. మా జీవిత కాలం అనేటటువంటి పంటలో శరీరాన్ని బట్టి మేము విత్తితే మాకు వచ్చేటటువంటి ప్రతిఫలం ఏంటో మీరు వివరంగా తెలియజేశారు. ఆత్మను బట్టి విత్తితే దాన్ని బట్టి మేము కోసుకునేటటువంటి పంట నిత్య జీవం అనేటటువంటి విషయాన్ని మాకు అందజేశారు. కనుకరించి కాపాడి మా జీవితాల్లో శరీరానుసారమైనటువంటి క్రియలు తక్కువైపోయి ఆత్మానుసారమైనటువంటి క్రియలు ఎక్కువలాగున సహాయం చేసి నడిపించమని చేరువచ్చిన నీ బిడ్డలందరి హృదయాల్లో ఈ యొక్క మాటలు నింపుకొని నానా ఆత్మానుసారులుగా బ్రతకడానికి, శరీరానుసారంగా బ్రతకకుండా ఉండడానికి మీ యొక్క వాక్యమే మాకు దారి చూపించినట్లుగా నానా అందును బట్టి మహింపరచబడేటటువంటి వారంగా మేము ఈ లోకంలో ఉండడం మాత్రమే కాదు, రాబోయేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని స్వతంత్రించుకునేటటువంటి భాగ్యాన్ని కలుగజేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.